హైదరాబాద్ కిడ్నీ రాకెట్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 4 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది వైద్యారోగ్య శాఖ. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేశారు. అలకనంద హాస్పిటల్ ని డాక్టర్ నాగేందర్ బృందం సందర్శించింది. జీవన్ దాన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు డాక్టర్ నాగేందర్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రత్యేక టీంని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4 డాక్టర్ల బృందం ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చి విజిట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు విజిట్ చేసి ఇక్కడ సీజ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అవసరమైన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ప్రస్తుతం డాక్టర్ నాగేందర్ టీం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళంతా కూడా ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఒకవైపు దర్యాప్తు చేసి వాళ్ళు కమిటీ రిపోర్టు ఇవ్వబోతున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. ఒకసారి నాగేందర్ గారితో మాట్లాడదాం. సార్, దీనికి సంబంధించి ప్రధానంగా అంటే మీ నేతృత్వంలో లీడ్ చేస్తున్నారు కాబట్టి కమిటీ ఏం చేయబోతుంది, ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇటువంటి అక్రమైనటువంటి పద్ధతులు అవలంబించిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఉంది. కాబట్టి మనం ఈ అసలు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంది, ఎక్కడి నుండి ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, మనం ఇన్ని జీవనదాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. దీనిలో ఇటువంటి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏం జరిగిందో కనుక్కొని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్? నేను, ఆ తర్వాత అనస్థెటిస్ట్, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, 4 డాక్టర్. ఈ 4 ఎవరికి సార్ రిపోర్ట్ చేసేది ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎన్ని రోజుల్లో ఈ రిపోర్ట్ ఇస్తారు ఏంటి? ఇమ్మీడియట్ గా ఇవాళ సాయంత్రం వరకు ఇద్దామనుకో. ఇది ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధించిన డాక్టర్స్ చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి అంటే ప్రస్తుతం ఆసుపత్రి సీజ్ చేసి ఉంచారు కాబట్టి ఇక్కడ నుండి నేరుగా వాళ్ళు గాంధీ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఎవరైతే 4 ఉన్నారో ఇటు డోనర్స్, రిసీవర్స్, వాళ్ళ నుంచి ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా రిపోర్ట్ ని డిఎంహెచ్ఓకి ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు తాము చేస్తున్నామనేది ఒకవైపు డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం 4 డాక్టర్ల బృందాన్ని ఈ కమిటీలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవన్ దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమయంలో ఇలాంటి కిడ్నీకి సంబంధించిన అక్రమాలు జరగడం పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది కాబట్టి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. ఈ సాయంత్రం వరకు రిపోర్టు ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. గాంధీలో చికిత్స పొందుతున్న 4 నుంచి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయబోతున్నాం అనేది ప్రస్తుతం కమిటీకి నేతృత్వం వస్తున్న నాగేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్, రాధాకృష్ణ, హైదరాబాద్.